విశాఖలోని తగరపు వలసలో పట్టబగలే భారీ చోరీ జరిగింది. నగల దుకాణాన్ని తెరవడానికి వచ్చిన యాజమాని చేతిలో ఉన్న బ్యాగ్ను లాక్కొని పరారయ్యారు దుండగులు. ముఖానికి మాస్కులు వేసుకొని ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దుండగులు యాజమాని వద్ద నుంచి అపహరించిన బ్యాగ్లో సుమారు 5 కేజీల బంగారు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రస్తుతం మొత్తం 7 కిలోల బంగారం దుండగులు అపహరించినట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? స్రవంతి, విశాఖ నగర శివార్లోని తగరపోవలసలో భారీ చోరీ జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో నగల దుకాణాన్ని తెరవడానికి వచ్చిన యజమాని దుకాణం తెరిచే ప్రయత్నంలో ఉండగా ఇద్దరు యువకులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా మొహానికి మాస్కులు ధరించి ఉన్నారు. యజమాని షాప్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా అతని చేతుల్లో ఉన్న బ్యాగును లాక్కొని పరారవటం జరిగింది. ఒక్కసారిగా ఈ ఘటన జరగటంతో అక్కడ ఉన్న యజమాని అవాక్కయ్యాడు. వెంటనే తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట బ్యాగులో సుమారు 5 కేజీల వరకు కూడా బంగారం ఉన్నట్లుగా చెప్పినప్పటికీ 7 కేజీల బంగారు నగలు ఆ బ్యాగులో ఉన్నట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు అతను పేర్కొన్నాడు. అయితే లోపల ఉన్న సీసీ కెమెరాలు ఆపి ఉండటం, అలాగే పక్క షాపున ఉన్న సీసీ కెమెరా ఈ షాపు చేసి ఉండకపోవడంతో ఎవరు ఈ దొంగతనానికి పాల్పడ్డారనేది మాత్రం స్పష్టంగా తెలియటం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రప్పించి ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. తెలిసిన వారి పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు కూడా చేస్తున్నారు. మొత్తం ఇది 16వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతం ఉదయం 6 గంటల నుంచి ఎక్కువ రద్దీగా ఉంటుంది. పండ్ల దుకాణాలు, మార్కెట్ కూడా ఈ ప్రాంతంలో ఉండటం అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వారి పనిగానే అనుమానించి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. స్రవంతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.